ఎపిసోడ్ 267. మన పెళ్ళిప్పుడు కైలాష్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని గోమతి చెప్పడంతో నంది మోహన్ ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే ఇటువైపు శ్రీను మోహన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారని శ్రీను చెప్పడంతో, అవునా, అసలు మీ నాన్నగారి గురించి నీకెలా తెలిసింది అన్నాడు మోహన్. ఆ మాటకి శ్రీను కొంచెం తడబడుతూ, నేనిప్పుడు నీకేం చెప్పలేను. ముందు ఆయన ఎలా చనిపోయాడో తెలుసుకోవాలి. ఆ నిజం తెలిస్తే గాని మన ముందున్న చిక్కుముడి వీడిపోదు. ఈ విషయంలో నాకు నీ సాయం కావాలి అని అన్నాడు. డన్, నువ్వేదడిగినా చేయడానికి నేను రెడీ అని చెప్పిన మోహన్, శ్రీను, మనం అలా బయటకు వెళ్ళొద్దాం. నిన్నటి నుంచి ఇంట్లో కూర్చొనుండి నీకు బోర్ కొట్టుంటుంది. బయటకు వెళ్ళొస్తే మనసు కుదుటపడి కొత్త ఆలోచనలు ఏవైనా రావచ్చు. పద అంటూ పిలిచాడు. లేదు మిత్రమా, నేనిప్పుడు రాలేను. నేనింకా కొంత సమాచారం సేకరించాల్సింది. మరోసారి చూద్దాం, మీరు బయలుదేరండి అంటూ మోహన్కి చెప్పి మళ్ళీ ఆ పుస్తకాన్ని చదవడానికి తన చేతిలోకి తీసుకున్నాడు శ్రీను. ఆ పుస్తకంలో ఇలా ఉంది. కాలగమనంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అభిరాజ్ ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి ఆదిత్యదేవ్ అయ్యాడు. ముసలిబాబా ఈ 5 ఏళ్లలో వయోభారంతో మరింత ఇబ్బంది పడుతున్నాడు. అతని కుమార్తె సుకాంతకు ఇంకా పెళ్లి సంబంధం ఏదీ కుదరలేదు. ఆ వృద్ధుడికి ఈ 5 ఏళ్లలో ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేస్తూ అతని కుటుంబానికి అండదండగా నిలబడ్డాడు ఆదిత్యదేవ్. ఏ విషయంలో అయినా ఆదిత్యదేవ్ సాయం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఓ రోజు అర్ధరాత్రి అతని ఇంటి తలుపులు ఎవరో దబదబా కొడుతున్న శబ్దం వినిపించింది. ఇంట్లో ఉన్న ఆదిత్యదేవ్ కొద్దిగా ఆశ్చర్యపోతూ, ఎవరు అన్నాడు. ఆదిత్య గారు, నేను సుకాంతను, ఒకసారి త్వరగా బయటికి రండి అని వినిపించింది. సుకాంతనా? ఈ సమయంలో ఎందుకొచ్చింది అని ఆలోచిస్తూ గబగబా వెళ్లి తలుపు తీసి, సుకాంత గారు, ఏంటి ఇంత అర్ధరాత్రి వచ్చారు? ఏవైనా సమస్య అని అడిగాడు. అప్పటికే చాలా కంగారుగా ఉన్న సుకాంత అతని చేయి పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్తూ, మాకు మీ సహాయం కావాలి. నాన్నగారు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. తనేవి మాట్లాడడం లేదు. నాకు భయంగా ఉంది అని చెప్పింది. కంగారు పడకండి, నేను వెళ్లి డాక్టర్ గారిని తీసుకొస్తాను. మీరు మీ నాన్నగారి దగ్గర ఉండండి అని చెప్పి డాక్టర్ ఇంటి వైపు వెళ్లాడు ఆదిత్యదేవ్. ఇంతలో వర్షం మొదలైంది. ఆ వర్షాన్ని కూడా పట్టించుకోకుండా ఆదిత్యదేవ్ డాక్టర్ గారింటికి పరిగెత్తుకు వెళ్లి ఇంటి బయట నిలబడి డాక్టర్ గారిని పిలుస్తున్నాడు. డాక్టర్ గారు, తలుపు తీయండి. డాక్టర్ గారు, మీరు ఒకసారి బయటికి రండి అని ఎంత పిలుస్తున్నా ఆ డాక్టర్ ఇంట్లో నుండి సమాధానం రాలేదు. ఆదిత్యదేవ్లో మరింత కంగారు పెరిగింది. అతను మరింత గట్టిగా డాక్టర్ గారిని పిలవడం ప్రారంభించాడు. అతని కేకలకు పక్కింట్లోని ఒక వ్యక్తి నిద్రలో నుండి తలుపు తీసుకుని బయటకొచ్చి, ఎవరు బాబు నువ్వు? డాక్టర్ గారు లేరు, పట్నం వెళ్లారు. తాళం వేసింది చూడలేదా అని అడిగాడు. అప్పుడు తాళం వైపు చూశాడు ఆదిత్యదేవ్. అయ్యో, ఇలా అయిందేంటి అనుకుని, ఇప్పుడెలా? డాక్టర్ గారు లేరు. ముసలి బాబా ఆరోగ్యం ఏమైపోతుంది? దేవుడు ఏం చేస్తున్నాడు అసలు? బాబా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే అలా చూస్తూ మిన్నకుండిపోయాడేంటి? నేనిప్పుడేం చేయాలి? ఏ దారి తోచడం లేదు అని అనుకుంటూ బాధపడుతున్నాడు. అప్పటికే బాగా తడిచిపోయాడు ఆదిత్యదేవ్. ఎలాగైనా బాబాని కాపాడాలి. డాక్టర్ లేకపోతే ఎలా? డాక్టర్ కోసం ఎదురు చూస్తున్న సుకాంతకు నేనిప్పుడేం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఆదిత్యదేవ్ ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వర్షంలో చీకట్లో ఆదిత్యదేవ్ ఒక్కడే రావడం చూసి పరుగున బయటకొచ్చి, డాక్టర్ గారేరే, అతను మీతో రాలేదేంటి అని పదే పదే ప్రశ్నిస్తోంది. అప్పుడు ఆదిత్యదేవ్ చాలా నిరాశగా, డాక్టర్ గారు లేరట, పట్నం వెళ్లారట, రేపు సాయంత్రానికి గాని రారట అని అన్నాడు. అంటే డాక్టర్ గారు రారా? బాబా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టేనా? ఆయన మనకి దక్కుతారా దక్కరా? ఇప్పుడు బాబాకేమవుతుంది అంటూ బాధతో కుంగిపోయింది సుకాంత. అది చూసిన ఆదిత్యదేవికి బాధగా అనిపించింది. సుకాంతను ఓదార్చాలనుకుని, కంగారు పడకు సుకాంత, మీ నాన్నగారికి ఏం కాదు. ఊళ్ళో నుంచి ఎవరన్నా మనకి సహాయం చేయడానికి వస్తారేమో నేను చూసొస్తాను. వర్షం ఎక్కువగా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళు అంటూ ఆమెను సముదాయించి ఇంటి లోపలికి పంపాడు. అక్కడి నుండి బయటకొచ్చాక అతని మనసులో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి. బాబాని ఎలాగైనా కాపాడాలి. ఊళ్ళో ఎవరు సాయం చేస్తారు? డాక్టరే లేనప్పుడు ఎవరికైనా ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఆలస్యం చేస్తే బాబా ప్రాణాలకు ఏదైనా అపాయం జరగచ్చు. నేనే ఏదో ఒకటి చేయాలి. ఎన్నోసార్లు అవసరంలో నాకు సహాయం చేశాడు. మరి అలాంటి బాబాని కాపాడాలి. కాపాడుతాను అనుకుని ఊళ్ళోకి వెళుతున్న వాడల్లా వెనక్కి తిరిగి వడివడిగా మళ్లీ బాబా ఇంటికొచ్చాడు. సుకాంత్కేం అర్థం కాలేదు. సాయానికి ఎవరిని తీసుకురాకుండా ఒక్కడే ఎందుకు వస్తున్నాడో అర్థం కాక ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తోంది. అంతలో ఇంట్లోకొచ్చేసిన ఆదిత్యదేవ్, సుకాంత,
గంగాజలం, 4 దీపాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు తీసుకొనిరా అని చెప్పాడు. అవ్వా, వాటితో మీకేం పని? ఏం చేస్తారు అని సుకాంత అడుగుతుండగా, సమయం లేదు సుకాంత, ప్రశ్నించకుండా వెళ్ళి త్వరగా తీసుకురా అంటూ సుకాంత మీద అరిచాడు. మారు మాట్లాడుకుంటా సుకాంత వెళ్ళి అవన్నీ సమకూర్చింది. సుకాంత, నువ్వు తలుపులు వేసి బయటికి వెళ్ళు, ఎవ్వరూ రాకుండా చూడు అంటూ ఆమెను బయటికి పంపాడు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంగా చూస్తోంది సుకాంత. 5 నిమిషాలు గడిచాయి. 10 నిమిషాలయ్యింది. బయట ఎదురు చూస్తున్న సుకాంతలో టెన్షన్ పెరిగిపోసాగింది. అలా ఎదురు చూస్తుండగా బయటకొచ్చిన ఆదిత్యదేవ్, సుకాంత, బాబా క్షేమంగా ఉన్నారు, తన ప్రాణాలకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు, నువ్వు వెళ్ళి చూడొచ్చు అంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. సుకాంత షాక్ అయిపోయింది. అసలేం జరిగింది? ఆదిత్యదేవ్ ఏం చేశాడు అని ఆమె ఆలోచిస్తుంటే, ఇటు ఆదిత్యదేవ్ మాత్రం, ఇక ఇక్కడ నేను క్షణం కూడా ఉండకూడదు, నా సామాన్లన్నీ సర్దుకొని నేను బయలుదేరి వెళ్ళిపోవాలి, నా గురించి వీళ్లకు పూర్తిగా తెలియకముందే నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. ఇంతలో తలుపు దగ్గర శబ్దమై వెనక్కి తిరిగి చూశాడు ఆదిత్యదేవ్. ఎదురుగా సుకాంత కనిపించింది. ఆమె కళ్లల్లో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. అవేంటో ఆదిత్యదేవ్ కూడా బాగా తెలుసు. మీరెవరు? ఆదిత్యదేవ్ అని మాత్రం చెప్పకండి. మీరేదో విషయం దాస్తున్నారు. మీ దగ్గర ఏదో శక్తి ఉంది. లేకపోతే అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్న మా నాన్నగారిని చిటికలో అపాయం నుండి తప్పించారు. ఇప్పుడు మా నాన్న చాలా ఆరోగ్యవంతుల్లా ఉన్నాడు. నాన్నగారి మీద ఏదో శక్తి మీరు ప్రయోగించారు. నిజం చెప్పండి, అసలు మీరెవరు? ఇక్కడికెందుకు వచ్చారు? మమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు కదా అని సుకాంత మాట్లాడుతుండగా, ఆపు సుకాంత, నీ అంతటి నువ్వేదో ఊహించుకుని మాట్లాడుకో. నేనేమీ మిమ్మల్ని ఎవరిని మోసం చేయడం లేదు. అసలు నేనెవరో తెలిస్తే నువ్విలా మాట్లాడు అన్నాడు ఆదిత్యదేవ్. అంత మోసం చేసే ఉద్దేశం లేనప్పుడు ఒక్క క్షణంలో మా నాన్నగారిని కాపాడిన మీరు ఏ ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఉంటున్నారు? మీ గుర్తింపుని మానుకొని ఎవరిని మోసం చేయడానికి మారువేషంలో ఉన్నారు? మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే అరిచి గోల చేస్తాను అంటూ సుకాంత గట్టిగా నిలదీసింది. ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? నువ్వనుకున్నట్టు నేను ఆదిత్యదేవుని కాదు. ఆ మాటకొస్తే మీలా సాధారణమైన మనిషిని కూడా కాదు. నేనెవరినో తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే విను, నేనే అభిరాజ్. ఈ దేశపు రాజుని చంపింది నేనే. సేనాపతిని కూడా చంపాను. చాలా? ఇంకా ఏమైనా వినాలనుకుంటున్నావా నా నుంచి అన్నాడు ఆదిత్యదేవ్. ఆ మాట వినగానే భయంతో కంపించిపోయింది సుకాంత. అయితే ఇతను ఆదిత్యదేవ్ కాదా? ఇన్నాళ్ళు మేమంతా ఎంతో అభిమానించిన ఆదిత్యదేవ్ కాదా? నేనెంతో అభిమానించిన ఆ వ్యక్తి అతి క్రూరుడైన అభిరాజా అనుకుంటూ భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. ఇలా శ్రీను కథ చదువుతూ ఉండగా అక్కడ గోమతిని నందితో పెళ్లి కొప్పిస్తున్నారు. పోలీసుల్ని పిలుస్తానని మహి మాట్లాడడంతో అందరూ ఎక్కడి వారక్కడ వెళ్లిపోయారు. చాలాసేపు బతిమాలిన తర్వాత నందితో పెళ్లి కొప్పుకుంది గోమతి. అది విని అందరూ సంతోషించారు. ఇక పెళ్లి పనులు మొదలెట్టడవే అంటూ కైలాష్ నందిని చూసన్నాడు. సిగ్గుతో చిన్నగా నవ్వాడు నంది. మహి, చాందిని కూడా హాయిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఆనందంలో ఇంట్లో నుండి బయటికి వెళ్లిన కైలాష్ సరాసరి కాలభైరవ ఆలయం దగ్గరికి వెళ్లి, టైం ట్రావెలర్ అని పిలిచాడు. పిలవగానే ప్రత్యక్షమైన టైం ట్రావెలర్ కైలాష్ ఫేస్ చూసి, నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, అది నంది పెళ్లి గురించా నాకు తెలుసు అన్నాడు. తెలిసి ఇంత ప్రశాంతంగా ఉన్నావా? ఇప్పుడు భైరవి గురించి ఏమైనా ఆలోచించావా అని ప్రశ్నించాడు. తనేదో విధంగా అడ్డు తగులుతుంది, నువ్వు తన్ని ఆపగలవా అంటూ టైం ట్రావెలర్ ప్రశ్నించాడు. ఏమో, నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను, కానీ ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరాలి అని కైలాష్ అన్నాడు. అయితే నువ్వు ఒక పని చెయ్యి, పరశునాథ్ ఒక్కడే ఆమెను నియంత్రించగలడు, అందుకే అతని సహాయం తీసుకో, ఈ విషయం తనతో చర్చించు అని అన్నాడు టైం ట్రావెలర్. సరే, నువ్వు చెప్పినట్టే నేను పరశునాథ్తో ఈ విషయం చర్చిస్తాను అని కైలాష్ అక్కడి నుండి బయలుదేరబోయాడు. ఆగు కైలాష్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక్కడి నుంచి మనం ఎదుర్కోబోయేవి అన్నీ కష్టాలే, ఏది సజావుగా జరిగేలా ఉండదు. అది గుర్తుంచుకొని మీరు తదుపరి కార్యాచరణ చేయండి అని హెచ్చరించి వెళ్లిపోయాడు టైం ట్రావెలర్. పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పరశునాథ్, కాశీనాథ్, మార్తాండ అందరూ పెళ్లి పనుల్లో తలమునకలే ఉన్నారు. మహీకి తన పెళ్లి గుర్తుకొచ్చింది. పెళ్లి బట్టల్లో తనెంత అందంగా ఉంటుందో ఊహించుకుంది. ఇంతలో కైలాష్ అక్కడికి రావడంతో అతన్ని పక్కనున్న గదిలోకి లాక్కెళ్లి, కైలాష్, ఈ పెళ్లేర్పాట్లు చూస్తుంటే నీకేమనిపిస్తోంది అని సిగ్గుపడుతూ అడిగింది మహి. ఏముంది, ఈ పెళ్లి త్వరగా జరిగిపోతే సగం సమస్యలు తీరుతాయనిపిస్తోంది అని బదులిచ్చాడు కైలాష్. నేనడిగింది అది కాదు, మన పెళ్లి గురించి ఏమన్నా గుర్తుకొస్తుందా లేదా అని అడిగింది.
దాని గురించి తర్వాత చూద్దాం. ముందు వెళ్ళి పెళ్లి పనులు చూడు అని సముదాయించి మహిని పంపబోయాడు. వెంటనే కైలాష్ని పట్టుకుని మహి, మా అన్నయ్యతో మాట్లాడతాను, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, ఏమంటావ్ అంటూ అతన్ని కౌగిలించుకుంది. వెంటనే కైలాష్ ఏదో గుర్తుకొచ్చిన వాడిలా, మహి దూరంగా వెళ్ళు, ఏంటిది, ఎవరైనా చూస్తారు అని వెనక్కి నెట్టాడు. చూస్తే ఏమవుతుంది, వెంటనే మనకి పెళ్ళవుతుంది అని చిరాగ్గా అంది మహి. అది కాదు మహి, నేను నీతో ఒక విషయం చెప్పాలి అని కైలాష్ మాట్లాడుతుండగా, ఇక నువ్వు నాకు ఏం చెప్పక్కర్లేదు, నీకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా, ముందు ఆ విషయం చెప్పు అని గట్టిగా అడిగింది మహి. ఎందుకు లేదు, కానీ ఇప్పుడు కాదు అన్నాడు కైలాష్. అదే ఎందుకు కాదు అని అడుగుతున్నాను అంది మహి. సరే, నీతో చెప్పకూడదనుకున్నాను, కానీ తప్పేలా లేదు. నీ క్షేమం కోసం నేను బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాను, అందుకే నీకు దూరంగా ఉంటున్నాను అని కైలాష్ అనగానే అంతవరకు ఆవేశంలో ఊగిపోయిన మహి ఏమీ మాట్లాడకుండా తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. తను చెప్పిన అబద్ధానికి కైలాష్ మనసులోనే మహికి క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇంతలో పెళ్లికి అలంకరించిన దీపకాంతులు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఇల్లంతా కళకళలాడుతోంది. తెల్లవారితే పెళ్లి. అందరూ మెల్లగా నిద్రకు ఉపక్రమించారు. కైలాష్, కైలాష్ అంటూ నిద్రలో ఉన్న కైలాష్కి మెల్లగా ఎవరో పిలిచినట్లు అనిపించింది. ఎవరు అంటూ కళ్ళు తెరిచి చూసేసరికి గదిలో ఎవరూ లేరు. చుట్టూ అర్ధరాత్రి కారు చీకట్లు. హఠాత్తుగా చలిగాలి పెరిగింది. కిటికీ తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి. ఆ తలుపులు మూయడానికి కైలాష్ వెళ్ళాడు. ఇంతలో ఏదో నీడ కిటికీ అవతల నుంచి తననే చూస్తున్నట్లు అనిపించింది. ఎవరక్కడా అని కైలాష్ గట్టిగా కేక వేశాడు. అయినా కూడా ఎలాంటి సమాధానం రాలేదు. ఎవరు, భైరవి నువ్వా అంటూ కైలాష్ అడుగుతుండగా బయటేదో చప్పుడైనట్టు అనిపించడంతో అక్కడికి వెళ్ళాడు కైలాష్. అక్కడ అతనికి భైరవి కనిపించింది. కైలాష్, నువ్వే పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అంటూ బిగ్గరగా నవ్వింది. ఇటువైపు మోహన్ ఇంట్లో ఉన్న శ్రీను తన గదిలో మంచం మీద కూర్చుని పుస్తకం చదవడంలో నిమగ్నమయ్యాడు. అమర్నాథ్ ఆదిత్యదేవిగా మారడానికి గల కారణాలు చదువుతుంటే ఇంకా కొన్ని ప్రశ్నలు అసంపూర్ణంగానే మిగిలిపోయినట్లు అనిపించింది. ఇప్పటి వరకు చదివిన దాన్ని బట్టి ఆదిత్యదేవిగా మారిన అమర్నాథ్ మళ్లీ చెడ్డవాడిగా మారలేదన్నమాట అనుకుంటూ పుస్తకాన్ని మూసేశాడు శ్రీను. ఈ పుస్తకంలో ఇంకా కొంత భాగం మాత్రమే మిగిలింది. తర్వాత దీన్ని చదివి మా నాన్న గురించి తెలుసుకోవాలి. అదే సమయంలో రక్షకుల సంఘం వాళ్ళు మా నాన్నని చంపడానికి గల కారణం కూడా నాకు తెలియాల్సింది అనుకుని మంచం మీద నుండి లేచి ఆ గదిలో పచార్లు చేసాగాడు శ్రీను. కొంత సమయం గడిచేసరికి శ్రీను దృష్టి ఆ గదిలో ఒక మూలన ఉన్న అమర్నాథ్ వస్తువుల మీద పడింది. అందులో తను ఇంతవరకు చూడని ఒక పుస్తకాన్ని చూసి, ఓ మై గాడ్, చదివే కొద్దీ కొత్త కొత్త పుస్తకాలు బయటపడుతున్నాయేంటో, అసలు ఆ పుస్తకంలో ఏముంది అనుకుంటూ దాని దగ్గరికి వెళ్లి దాన్ని చేతుల్లోకి తీసుకుని ఓపెన్ చేశాడు శ్రీను. ఆ పుస్తకంలో అతనికి తెలిసే నిజాలేంటి? ఎపిసోడ్ 268 మహీకి తెలిసిన నిజం. అమర్నాథ్ వస్తువుల్లో మరో పుస్తకం దొరకడంతో అదోపెన్ చేసి చూశాడు శ్రీను. ఆ పుస్తకంలో ఏవో చిత్రాలతో పాటు వివిధ భాషల్లో ఏవో వాక్యాలు రాసున్నాయి. వాటిని ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేమిటి, ఈ పుస్తకాన్ని ఇప్పటిదాకా నేను చూడలేదే, సర్లే ముందు ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేసి తర్వాత దీన్ని చదువుదాం అనుకుంటూ ఆ పుస్తకాన్ని తన మంచం పక్కన టేబుల్ పై పెట్టి తను చదువుతున్న పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని తను చదవడం ఆపిన దగ్గర నుండి కంటిన్యూ చేశాడు శ్రీను. ఇది ఎలా ఉండగా కాశీనాథ్ ఇంట్లో రాత్రంతా భైరవి గురించి ఆలోచిస్తూ కూర్చున్న కైలాష్ ఉదయం అవ్వడంతో వాళ్ల నాన్నతో మాట్లాడాలని అనుకుంటూ కాశీనాథ్ గదిలోకి వెళ్ళాడు. అంత పొద్దున్నే తన గదిలోకొచ్చిన కైలాష్ ని చూసి అతని కళ్ళు ఎర్రగా ఉండడంతో రాత్రంతా నిద్రపోలేదని అర్థమై, ఏమైంది కైలాష్, కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా అని సౌమ్యంగా అడిగాడు కాశీనాథ్. నిద్ర పట్టలేదు నాన్న, మీతో ఒక విషయం మాట్లాడదామని ఇలా వచ్చాను. రాత్రి భైరవి మన ఇంటికొచ్చింది. ఆమె ఈ పెళ్లి జరగదు అంటూ నన్ను హెచ్చరించింది. నాకెందుకో ఏదీ కరెక్ట్గా ఉన్నట్లు అనిపించడం లేదు నాన్న. గోమతి గారు కొన్ని రోజులు పెళ్లి వాయిదా వేయమని అడిగారు కదా, నాకు కూడా అలా చేయడమే బెటర్ అనిపిస్తుంది. దీనికి మీరేమంటారు? ముందుగా మనం భైరవిని బంధించి తరువాత దీని గురించి మాట్లాడుకోవడం మంచిదని నా ఫీలింగ్ అన్నాడు కైలాష్. నువ్వు చెప్పింది నిజమే కైలాష్. జరిగిన విషయాలు మర్చిపోయి నంది గోమతి సంతోషంగా ఉండాలని ఈ పెళ్లిని త్వరగా జరిపించాలని అనుకున్నాను.
కానీ ఈ భైరవి మాటి మాటికి మన సంతోషాలను నాశనం చేయడంతో పాటు సమస్యల్ని కూడా సృష్టిస్తుంది. తనకి మన కుటుంబం మీద ఎందుకంత ద్వేషమో అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న కాశీనాథ్ మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ, ఎందుకంటే ఆలస్యమైన న్యాయం కూడా ఒక రకమైన అన్యాయమే అని వాళ్ల వెనుక నుండి ఒక గొంతు వినిపించింది. ఆ వాయిస్ వచ్చిన వైపు చూసిన కాశీనాథ్, కైలాష్లకు గదిగుమ్మం దగ్గర కనిపించాడు పరశునాథ్. అతని మాటలు అర్థం కానట్లు ముఖం పెట్టి, అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా పరశునాథ్ అని పిలిచి, నువ్వు చెప్పేది దేని గురించి పరశునాథ్ అని అయోమయంగా అడిగాడు కాశీనాథ్. అని చిన్నగా నిట్టూరుస్తూ గదిలోకి ప్రవేశించి వాళ్లకెదురుగా నిలబడి, చాలా రోజుల కిందట భైరవికి విముక్తి కలిగిస్తానని వాగ్దానం చేశాడు కైలాష్. కానీ ఇన్ని రోజులు గడిచినప్పటికీ అతను అలాంటి ప్రయత్నాలేమీ చేయకపోవడంతో భైరవికి కోపం వచ్చింది. ఇప్పుడది పగలా మారి మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు భైరవిని ఆపడానికి మనకున్న ఒకే ఒక్క మార్గం కాత్యబంధనం అని ముగించాడు పరశునాథ్. ఆ మాటలకు ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు కైలాష్, కాశీనాథ్. అతను చెప్పిన ఆ మార్గం గురించి వాళ్లకు అసలు ఎలాంటి ఐడియా లేదు. కాత్యబంధనమా అంటే ఏంటి? దాని గురించి మాకేం తెలీదు పరశునాథ్ గారు అని ఆశ్చర్యంగా చూశాడు కైలాష్. మీకు తెలియాల్సిన అవసరం ఇప్పుడు లేదు, చూస్తూ ఉండండి. అదేంటో, దానితో భైరవిని ఎలా బంధిస్తానో మీకే తెలుస్తుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు పరశునాథ్. ఈ రోజే భైరవిని బంధించొచ్చు కదా పరశునాథ్ గారు అని ఉత్సాహంగా అడిగాడు కైలాష్. లేదు కైలాష్, నాకు తెలిసినంత వరకు పౌర్ణమి రోజు మాత్రమే మనం ఆ శక్తిని ప్రయోగించగలం. ఎందుకంటే పౌర్ణమి రోజు భైరవి బలహీనంగా ఉంటుంది. సో మనం అప్పటి వరకు ఎదురు చూడాలి అన్నాడు పరశునాథ్. ఓ, ఇట్స్ ఓకే, ఏం చేస్తాం, పౌర్ణమి వరకు వెయిట్ చేద్దాంలే అంటూ కాశీనాథ్ గది నుండి బయటికి వెళ్లిపోయాడు కైలాష్. ఇదేలా ఉండగా మోహన్ ఇంట్లో ఉన్న శ్రీను పుస్తకాన్ని చదవడం ప్రారంభించాడు. ఆదిత్యదేవ్ అభిరాజం తెలిసిన సుకాంత ఒక్క క్షణం భయానికి లోనయ్యింది. వెంటనే తేరుకొని అతని వైపు అసహ్యంగా చూస్తూ, నువ్వు అమర్నాథ్వా? మహారాజుని సుకేతుణ్ణి చంపింది నువ్వా? ఇన్ని సంవత్సరాలు మాతో ఉంటూ మమ్మల్ని మోసం చేస్తావా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఆక్రోశంతో అరిచింది. లేదు, నేను హంతకుణ్ణి కాదు. నా గత జీవితం గురించి నీకు పూర్తిగా తెలీదు. అది విన్న తర్వాత కూడా నీ నిర్ణయం ఇదే అయితే అలాగే చేస్తాను అని స్థిరంగా చెప్పాడు అమర్నాథ్. అతను అలా బాధపడుతుంటే చూడలేకపోయింది సుకాంత. ఆవేశాన్ని తగ్గించుకొని అతనికి దగ్గరగా వెళ్ళి, సరే మరి ఆ నిజమేంటో నాకు చెప్పు. అమర్నాథ్ అనే నువ్వు ఆదిత్యదేవిగా మారడం, కొంతమందిని చంపడానికి గల కారణాలేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగింది సుకాంత. ఆమె వైపు తడితేరిన కన్నులతో చూస్తూ తన జీవితంలో అప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పి ఆమె సమాధానం కోసం చూశాడు ఆదిత్యదేవ్. అమర్నాథ్ గతం మొత్తం తెలుసుకున్న సుకాంత భారమైన హృదయంతో అతని పక్కనే కూర్చొని అతని చేతి మీద తన చెయ్యిని వేసి, మీరు చెప్పింది నిజమే అని నేను నమ్ముతున్నాను. పరిస్థితుల ప్రభావం వల్ల మీరు చెడుదారిలో ప్రయాణించినా మీ తప్పు తెలుసుకున్న తర్వాత ఆ మార్గాన్ని వదిలి మంచిగా బ్రతుకుతున్నారని నాకు అర్థమైంది. కానీ ఈ విషయం మన మధ్య రహస్యంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాన్నకు చెప్పనని నాకు వాగ్దానం చేయండి. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే మీకేదో ఒక ఆపద ఎదురవ్వచ్చు అని ఆందోళనగా చెప్పింది సుకాంత. ఆమె మాటల్లో తన మీద పెట్టుకున్న నమ్మకం చూసి ఉద్వేగానికి లోనయ్యాడు అమర్నాథ్. సుకాంత, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, నన్ను పెళ్లి చేసుకుంటావా సుకాంత? ఎవ్వరూ లేని నా ఒంటరి జీవితంలో నాకు కడవరకు తోడుగా ఉంటావా అని ప్రేమగా అడిగాడు ఆదిత్యదేవ్. ఆ మాట వినగానే సుకాంతలో ఒక రకమైన సిగ్గు కలిగింది. చిన్నగా నవ్వుతూ, మన పెళ్లి విషయం గురించి మీరు నాన్నతో మాట్లాడండి అని తల వంచుకుంది సుకాంత. ఆమె సమాధానం విన్న ఆదిత్యదేవ్ వెంటనే ఆమెను కౌగిలించుకున్నాడు. ఇంతవరకు చదివిన శ్రీను ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అక్కడ జరిగిన ఆ దృశ్యాన్ని తను చూసినట్లుగా ఫీల్ అవ్వసాగాడు శ్రీను. అతనలా ఫీల్ అవుతూ పుస్తకంలో తర్వాత పేజీ తిప్పి చూడగా అక్కడ పేపర్ చిరిగిపోయింది. ఆ పేపర్ కోసం పుస్తకం మొత్తం వెతికి చూడగా ఎక్కడా కనిపించలేదు. అయ్యో, ఇంత మంచి సిచ్యుయేషన్ జరుగుతుంటే పేపర్ మిస్ అవడం ఏంటి అనుకుని దాని తర్వాత పేజీని చదవడం మొదలుపెట్టాడు శ్రీను. ఆ పేజీలో ఉన్న కథ ప్రకారం ఆదిత్యదేవ్ సుఖాంతలకు పెళ్లి జరిగి చాలా ఏళ్లైంది. అయినా వారికి సంతానం కలగలేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత వారికొక కొడుకు పుట్టాడు. అతని పేరు రాజ్ మోహన్ అని రాసి ఉన్న పేరుని చదివిన శ్రీను కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి. భగవంతుడా,
అనుకుంటూ, రాజ్మోహన్ అంటే నేనే కదా, అందుకేనా బాబా నన్ను బిస్తా పంపించింది. నేనక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఎప్పటికీ నాకు ఈ రహస్యం తెలిసేది కాదు అనుకుని కళ్ళు తుడుచుకుని మళ్లీ పుస్తకం చదవడం మొదలుపెట్టాడు శ్రీను. అమర్నాథ్ అతని భార్య సుకాంత తిరిగి త్రిశూలపురం గ్రామానికి చేరుకున్నారు. ఏమండి, మీకు ఈ ఊరు రావడం ఇష్టం లేదు కదా, మరెందుకు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని ఇంట్లో సామాన్లు సర్దుతూ ఆదిత్యదేవుని ప్రశ్నించింది సుకాంత. నీ భయం నాకు అర్థమైంది సుకాంత, మరేమీ పర్వాలేదు. నేను ఈ ఊరు విడిచి 15 ఏళ్లైంది కాబట్టి నన్నిక్కడెవరూ గుర్తుపట్టలేరు. ఈ ఇల్లు కూడా మా గురువు గారిదే, కానీ అది ఊరి వారికే తెలియదు కాబట్టి మనకే సమస్య ఉండదు. ఇక్కడికి రాజధాని చాలా దగ్గరలోనే ఉంది. ఇక్కడుంటే మన బిడ్డ చదువుకి వాడి భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అన్నాడు ఆదిత్యదేవ్. అకస్మాత్తుగా తన తండ్రి తల్లి త్రిశూలపురం ఎందుకొచ్చారో అర్థం కాని శ్రీను, విశ్వనాథ ఈ ఊరికి రావద్దని నాన్నని హెచ్చరించాడు కదా, అయినా నాన్న ఇక్కడికెందుకొచ్చాడు? దీనికి సంబంధించిన సమాచారం ఆ చిరిగిపోయిన పేజీలో ఉండొచ్చేమో అనుకుంటూ ఆ పుస్తకాన్ని మళ్లీ మళ్లీ వెతికాడు శ్రీను. ఇదిలా ఉండగా కాశీనాథ్ ఇంట్లో నంది గోమతిల పెళ్లి కొన్ని రోజులు వాయిదా వేయాలని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడంతో ఆ విషయాన్ని గోమతికి చెప్పడానికి బయలుదేరి వెళ్లాడు నంది. కిచెన్లో వంట చేస్తూ మధ్యాహ్నం కైలాష్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ, కైలాష్ బ్రహ్మచర్య వ్రతం చేస్తానని నాకు ముందుగా చెబితే నేను అభ్యంతరం చెప్పను కదా. లేదు, నాకు తెలియకుండా ఏదో దాస్తున్నాడు. అదేమిటో కైలాష్ అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ వంట చేయడం పూర్తి చేసింది మహి. ఇదేమీ తెలియని కైలాష్ భైరవిని బంధించడానికి ఏర్పాట్లు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఆ రాత్రి అందరూ భోజనాలు చేసిన తర్వాత ఇంటి వెనుక ఉన్న పెరడు వైపు వెళ్లాడు కైలాష్. అక్కడ కాసేపు చల్లగాలికి అలా తిరుగుతూ, భైరవిని బంధించగానే మహికి అసలు నిజం చెప్పాలి. ఆమెను ఎక్కువ కాలం అబద్ధాలతో మోసం చేయడం నాకు ఇష్టం లేదు. చాందినికి నాకు ఏ పరిస్థితుల్లో పెళ్లైందో వివరంగా చెప్పి ఆమె నిర్ణయం ఏదైనా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అనుకుంటూ సుదీర్ఘమైన ఆలోచనల్లోనే ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో వెనక నుండి అతని భుజం మీద ఎవరో చేయి వేయడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుండి బయటకొచ్చి వెనక్కి తిరిగి చూసిన కైలాష్కి తనని క్రూరంగా చూస్తున్న భైరవి కనిపించింది. ఒక్కసారిగా ఆమెను అక్కడ చూడటంతో అప్రయత్నంగా 2 అడుగులు వెనక్కి వేశాడు కైలాష్. ఆమె రాకతో అక్కడి వాతావరణం మొత్తం భయంకరంగా మారిపోయింది. గాలిలో ఘాటైన మల్లెపూల వాసన వ్యాపించింది. రక్తం నింపుకున్నట్లున్న ఎర్రటి కళ్ళు, సగం కుళ్ళిన దేహంతో భయంకరంగా నవ్వుతూ, ఎలా ఉన్నావు కైలాష్ అని అడుగుతూనే అతన్ని బలంగా నేల మీదకి తోసింది భైరవి. కింద పడిన కైలాష్ దగ్గరికి వెళ్లి ఆవేశంగా అతని గొంతు పట్టుకుని గాల్లోకి లేపి మెడ మీద తన పట్టును బిగించింది భైరవి. ఆమె పట్టు నుండి విడిపించుకోలేక, ప్లీజ్ భైరవి, నన్ను వదిలే, నేను చనిపోతే నీకెవరు సహాయం చేస్తారు? అప్పుడిక నువ్వు విముక్తి లేకుండా శాశ్వతంగా ఇలాగే ఆత్మలా మిగిలిపోతావు కదా అని బ్రతిమాలాడు కైలాష్. అతని మాటలకు కోపంతో ఊగిపోతూ, నీ సహాయం నాకు అవసరం లేదు కైలాష్. ఈ రోజు నుండి నీ కుటుంబం అంతం మొదలవుతుంది. నీ మరణంతోనే అది ప్రారంభిస్తాను అంటూ భయంకరంగా అరిచింది భైరవి. ఆ అరుపులు విని ఇంట్లో నుండి బయటకొచ్చిన అందరూ అక్కడ భైరవిని చూసి షాక్ లో నిలబడిపోతే, పరశునాథ్ మాత్రం తన జేబులో నుండి ఒక లాకెట్ ని తీసి భైరవి వైపు చూపిస్తూ బిక్కరగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. పరశునాథ్ మంత్రాల ప్రభావం వల్ల భైరవి పట్టు కొంచెం లూజ్ అవ్వడంతో కైలాష్ ఒక్కసారిగా నేల మీదకి పడిపోయాడు. వెంటనే నంది మార్తాండ కైలాష్ దగ్గరికి పరిగెత్తి అతని భుజాలు పట్టుకుని పైకి లేపి, ఆర్ యు ఆల్ రైట్ కైలాష్ అని అడిగారు. ఐమ్ ఓకే అంటూ గొంతు పట్టుకుని చిన్నగా దగ్గుతూ సమాధానం చెప్పాడు కైలాష్. పరశునాథ్ అంతకంతకు మంత్రాలలో వేగం పెంచుతుంటే భైరవి శక్తులు బలహీనం అవ్వసాగాయి. పరశునాథ్ వైపు కోపంగా చూస్తూ, ఏయ్, మంత్రాలాపు, లేదంటే నేను నిన్ను కూడా చంపేస్తాను. నీ చావెంత భయంకరంగా ఉంటుందంటే నీ శవాన్ని చూడ్డానికి కూడా అందరూ భయపడాలి అంటూ పెద్దగా అరిచింది భైరవి. ఆమె మాటలు లెక్కలేనట్లు చూస్తూ, నువ్వు నన్నేం చేయలేవు భైరవి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచాడు పరశునాథ్. ఒక్కసారిగా గాల్లోకి లేచి వాళ్ళందరినీ చూస్తూ, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నానని సంతోషపడకండి. నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీ అందరినీ నాశనం చేస్తాను. నా నుండి మిమ్మల్ని ఎవరు రక్షించలేరు అంటూ అక్కడి నుండి అదృశ్యమైపోయింది భైరవి. భైరవి వెళ్లిపోయిన తర్వాత అందరూ రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యి ఇంట్లోపలికి వెళ్ళిపోబోతున్న సమయంలో కైలాష్ ని ఆపిన పరశునాథ్, నువ్వు బాగానే ఉన్నావా కైలాష్? భైరవి మళ్ళీ తిరిగి రావచ్చు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు
అంటూ హెచ్చరించి ఇంటి లోపలికి వెళ్లిపోయాడు. పరశునాథ్ మాటలతో ఆలోచనలో పడ్డ కైలాష్ తన గదిలోకి వెళ్లి భైరవి వల్ల తనకి తగిలిన గాయాలను చూసుకుంటున్న సమయంలో చాందిని అతని గదిలోకొచ్చింది. ఆమె నేరుగా అతని దగ్గరికి వెళ్లి, ఎలా ఉంది కైలాష్? దెబ్బలు గట్టిగా తగిలాయా? ఈ పసుపు వేసిన పాలు తాగు, కొంచెం ఉపశమనంగా ఉంటుంది అంటూ ఆందోళనగా చెప్పింది. మరోవైపు మహి కూడా కైలాష్ కోసం పాలు కలుపుకొని అతని గదికి వెళ్లబోతూ చాందిని మాటలు విని బయటే ఆగిపోయింది. కైలాష్ నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో బాధగా అనిపించిన చాందిని అక్కడి నుండి లేచి బయటికి వెళ్లబోయింది. చాందిని చేతిని పట్టుకొని ఆపి, నన్ను క్షమించు చాందిని, నా కోసం నువ్వు చాలా చేశావు, కానీ నేను నీకోసం ఏం చేయలేకపోతున్నాను అంటూ బాధపడ్డాడు కైలాష్. చూడు కైలాష్, నువ్వు ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించుకో. మనం ముందు మన సమస్యలను సాల్వ్ చేసుకుందాం. కాబట్టి నా గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి గది గుమ్మం వైపు అడుగులు వేసింది చాందిని. కానీ చాందిని, మనం ఈ విషయాన్ని మహీకి తెలియకుండా ఎంతో కాలం రహస్యంగా ఉంచలేమనిపిస్తుంది అన్నాడు కైలాష్. ఆ మాటకు ఒక్కసారిగా వెనక్కి తిరిగి కళ్ళ నిండా నీళ్లతో కైలాష్ని కౌగిలించుకుని, కావాలంటే నేను ఈ విషయాన్ని లైఫ్ లాంగ్ ఎవరికీ చెప్పను. నేను నీ భార్యనన్న ఈ విషయం నేను చనిపోయే వరకు నాలోనే ఉండిపోతుంది. నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పనని నాకు మాట ఇవ్వు కైలాష్ అంటూ అడిగింది చాందిని. గది బయట నిలబడిన మహికి ఆ మాటలు విని షాక్ కొట్టినట్లుగా చేతిలోని గ్లాసు నేల మీద పడి భళ్ళున పగిలిపోయింది.